ఖచ్చితంగా ప్రకృతి మనకు ప్రతిసారి ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. మనందరం చూసాము. కరోనా, కోవిడ్ వచ్చినప్పుడు ఏం జరిగిందండి? ప్రపంచం మొత్తం విలవిలలాడిపోయిన సమయం. అవును కదా? ఆ టైంలోనే అందరం కూడా ప్రకృతి వైపు చూడటానికి ఆ ప్రకృతి మనకు కల్పించినటువంటి సమయం అది. ఎలా దీని నుంచి బయటపడాలి, పసుపు ముద్దలు తీసుకోవాలి, వేపాకు ముద్ద తినాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అంతో ఇంతో ఆ రోజు కోవిడ్ నుంచి మనం అందరం కూడా నేర్చుకున్నాం. కాబట్టి ప్రకృతి ప్రతిసారి మనకి ఏదో నేర్పించడానికి చెప్పడానికి వస్తూ ఉంటుంది, విపత్కర పరిస్థితులు కల్పిస్తూ ఉంటుంది. మనం దానికి షార్ట్కట్ మెథడ్స్ తీసుకోకుండా ఇలా లాంగ్ టర్మ్లో, అంటే మనమే కాకుండా మన భావి తరాల వాళ్ళకి కూడా మనం ఒక ఆదర్శంగాను, అట్ ద సేమ్ టైం మంచి ఆరోగ్యంగాను ఉండే విధానాన్ని రూపొందించుకోవాలి. ఇప్పుడు మీరందరూ కూడా కొన్ని రోజుల నుంచి టీవీలు అందరూ ఇళ్లలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉంటాము. ఏఐ టెక్నాలజీ వచ్చింది, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయి, తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ కూడా కోల్పోతారు, బయట ఉన్నటువంటి ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు కూడా స్వదేశాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి మీరందరూ వినే ఉంటారు కదా. ఇప్పుడు వ్యవసాయం యొక్క ప్రాధాన్యత మరింత పెరిగేటువంటి సమయం వస్తుంది. ఎందుకంటే మనం మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు మనకి ఏం కావాలండి? మంచి ఆహారం కావాలి, ఆరోగ్యం కావాలి. అవును కదా? ఉద్యోగం కావాలి, కానీ అట్ ద సేమ్ టైం ఆహారం కావాలి, ఆరోగ్యము కావాలి. అలాంటి ఆరోగ్యాన్ని, అలాంటి ఆహారాన్ని కావాలి అంటే మన దగ్గర డబ్బున్నంత మాత్రాన సరిపోదు, పండించే వాళ్ళు కూడా ఉండాలి. అంటే ఏం చేయాలి? మనమంతా కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు, ఇప్పుడు నేను రైతుని కాను, నాకు ఎటువంటి పొలం కానీ ఎటువంటి స్థలం కానీ లేని పరిస్థితులు ఉన్నటువంటి నేను కూడా ఏం ఆలోచించాను అంటే, నాకు ఈ సేంద్రీయ వ్యవసాయం గురించి ఎక్కడో మెంటల్గా భయంగా బాధగా ఉన్నప్పటికీ తెలుసుకొని కరెక్ట్గా దీన్ని ఫాలో అవుతున్నది 3.5 ఇయర్స్ నుంచి గురువుగారు విజయరామ్ గారిని ఫాలో అవటం, విజయరామ్ గారు చెప్పినటువంటి సూచనల్ని పాటించటం స్టార్ట్ చేసామండి. మేము కూడా అంటే కొనుక్కోవటం స్టార్ట్ చేసాము. ఇప్పుడు దాన్ని కొంత స్థలాన్ని లీజుకు తీసుకొని పండించడానికి, అంటే మాకు, నా దగ్గర వాళ్ళకి, అట్లీస్ట్ కొంతమందికి, నా అనుకున్న వాళ్ళందరికీ కూడా పండించి అందించడానికి ప్రయత్నం స్టార్ట్ చేశాము.